వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాచ్ ద ఫిష్. ఇవాళ వీడియోలో కూడా ఎప్పటిలాగానే డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అవి అతనికి కనీస మర్యాద తెలియదు. ఆమె ఆ డబ్బుతో ఏం చేసింది? ఆమె ఈ ఫోన్ ఆన్లైన్లో కొంది. అకౌంట్ ప్రారంభించడానికి ప్రొసీజర్ ఏంటో నేను తెలుసుకోవచ్చా? ప్రొద్దున్నే నిద్ర లేవడం నా వల్ల కాదు. ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయించి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ అతనికి కనీస మర్యాద తెలియదు. దీని ఇంగ్లీష్లో ఈ హ్యాస్ నో మినిమం కర్టసీ. ఈ హ్యాస్ నో మినిమం కర్టసీ. అతనికి కనీస మర్యాద తెలియదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు చూసినవన్నీ నమ్మకు. దీని ఇంగ్లీష్లో డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ సీ. డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ సీ. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ భయపడాల్సింది ఏమీ లేదు. దీని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నథింగ్ టు ఫియర్. దెర్ ఈజ్ నథింగ్ టు ఫియర్. భయపడాల్సింది ఏమీ లేదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఆ డబ్బుతో ఏం చేసింది? దీని ఇంగ్లీష్లో వాట్ డిడ్ షీ డూ విత్ దట్ మనీ. వాట్ డిడ్ షీ డూ విత్ దట్ మనీ. ఆమె ఆ డబ్బుతో ఏం చేసింది? ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ కరెంటు తక్కువగా వాడండి. దీని ఇంగ్లీష్లో యూజ్ లెస్ ఎలక్ట్రిసిటీ. యూజ్ లెస్ ఎలక్ట్రిసిటీ. కరెంటు తక్కువగా వాడండి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ దిష్టి తీయి. దీని ఇంగ్లీష్లో క్యాస్ట్ ఆఫ్ ద ఎవిల్ ఐ. క్యాస్ట్ ఆఫ్ ద ఎవిల్ ఐ. దిష్టి తీయి. ఇక్కడ క్యాస్ట్ ద ఎవిల్ ఐ అంటే దిష్టి పెట్టడం. అలాగే క్యాస్ట్ ఆఫ్ అంటే దిష్టి తీయడం. క్యాస్ట్ ఆఫ్ ద ఎవిల్ ఐ అంటే దిష్టి తీయడం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నిరంతరాయంగా ఎందుకు పనిచేస్తున్నావు? దీని ఇంగ్లీష్లో వై డూ యూ వర్క్ కంటిన్యూస్లీ. వై డూ యూ వర్క్ కంటిన్యూస్లీ. నిరంతరాయంగా ఎందుకు పనిచేస్తున్నావు? ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఎలా ఉంది? దీని ఇంగ్లీష్లో హౌ డు యూ ఫీల్ నౌ. హౌ డు యూ ఫీల్ నౌ. నీకు ఎలా ఉంది అని ఇప్పుడు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఈ ఫోన్ ఆన్లైన్లో కొంది. దీని ఇంగ్లీష్లో షీ బాట్ దిస్ ఫోన్ ఆన్లైన్. షీ బాట్ దిస్ ఫోన్ ఆన్లైన్. ఆమె ఈ ఫోన్ ఆన్లైన్లో కొంది. ఇక్కడ ఆన్లైన్కి ముందు మళ్ళీ ఇన్ని కానీ ఆన్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ తొందరపడండి, రైలు ఇక్కడ 2 నిమిషములు మాత్రమే ఆగుతుంది. దీని ఇంగ్లీష్లో హరీ అప్, ద ట్రైన్ స్టాప్స్ హియర్ ఫర్ 2 minutes ఓన్లీ. హరీ అప్, ద ట్రైన్ స్టాప్స్ హియర్ ఫర్ 2 minutes ఓన్లీ. తొందరపడండి, రైలు ఇక్కడ 2 నిమిషాలు మాత్రమే ఆగుతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అకౌంట్ ప్రారంభించడానికి ప్రొసీజర్ ఏంటో నేను తెలుసుకోవచ్చా? దీని ఇంగ్లీష్లో మే ఐ నో ద ప్రొసీజర్ టు ఓపెన్ అన్ అకౌంట్. మే ఐ నో ద ప్రొసీజర్ టు ఓపెన్ అన్ అకౌంట్. అకౌంట్ ప్రారంభించడానికి ప్రొసీజర్ ఏమిటో నేను తెలుసుకోవచ్చా? ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెకు కారణం లేకుండా కోపం వస్తుంది. దీని ఇంగ్లీష్లో షీ గెట్స్ యాంగ్రీ ఫర్ నో రీజన్. షీ గెట్స్ యాంగ్రీ ఫర్ నో రీజన్. ఆమెకు కారణం లేకుండా కోపం వస్తుంది. ఇక్కడ ఫర్ నో రీజన్ అంటే కారణం లేకుండా. షీ గెట్స్ యాంగ్రీ, ఆమెకు కోపం వస్తుంది అని అర్థం వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను హోంవర్క్ పూర్తి చేయాల్సి వచ్చింది. దీని ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ టు ఫినిష్ ద హోంవర్క్. ఐ హ్యాడ్ టు ఫినిష్ ద హోంవర్క్. నేను హోంవర్క్ పూర్తి చేయాల్సి వచ్చింది. ఇక్కడ చేయాల్సి వచ్చింది అంటున్నాం కాబట్టి హ్యాడ్ టు ఉపయోగించాల్సి వస్తుంది. చేయాల్సి వచ్చింది, తినాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది, ఆడాల్సి వచ్చింది, ఇట్లాంటివి ఈ విధంగా చెప్పేటప్పుడు హ్యాడ్ టు ప్లస్ V1 ఉపయోగిస్తాము. ఇక్కడ హ్యాడ్ టు ప్లస్ ఫినిష్ వచ్చింది, ద హోంవర్క్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఊరికినే కూర్చుని ఉన్నాను. దీని ఇంగ్లీష్లో ఐ యామ్ సిట్టింగ్ ఐడిల్. ఐ యామ్ సిట్టింగ్ ఐడిల్. నేను ఊరికినే కూర్చుని ఉన్నాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ పొద్దున్నే నిద్ర లేవడం నా వల్ల కాదు.
దీని ఇంగ్లీష్లో గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. పొద్దున్నే నిద్ర లేవడం నా వల్ల కాదు. ఇక్కడ నా వల్ల కాదు అన్నప్పుడు నాట్ మై కప్ ఆఫ్ టీ అనే స్ట్రక్చర్ని ఉపయోగించి చెప్తాము. ఓకే, అట్లాగే ఇక్కడ ఈ ప్యాటర్న్ ఆఫ్ సెంటెన్స్ని నేర్చుకున్నట్లయితే ఈ విధమైన సెంటెన్సెస్ని చాలా వాటిని మనం ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. ఏంటంటే మేకింగ్ హిమ్ అండర్స్టాండ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే అతనికి అర్థమయ్యేలా చేయడం నా వల్ల కాదు. ఇట్లా వస్తుందన్నమాట సెంటెన్స్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ పడయ్యకు. దీని ఇంగ్లీష్లో డోంట్ డ్రాప్ పడయ్యకు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అక్కడకు వెళ్ళడం మంచిది కాదు. దీని ఇంగ్లీష్లో నో వైజ్ టు గో దేర్ అక్కడకు వెళ్ళడం మంచిది కాదు. ఇక్కడ నో వైజ్ అంటే ఎంత మాత్రము మంచిది కాదు అని అర్థం వస్తుంది. ఓకే, నో వైజ్ టు గో దేర్ అక్కడికి వెళ్ళడం మంచిది కాదు అనే అర్థంలో ఈ విధంగా రాయాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీకు చూపించాలనుకున్నది ఇదే. దీని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు షో యూ నేను నీకు చూపించాలనుకున్నది ఇదే. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏదేమైనా సరే నేను నా మనసు మార్చుకోను. దీని ఇంగ్లీష్లో కమ్ వాట్ మే ఐ విల్ నాట్ చేంజ్ మై మైండ్ ఏదేమైనా సరే నేను నా మనసు మార్చుకోను. ఇక్కడ ఏదేమైనా సరే అంటే కమ్ వాట్ మే అనే ఫ్రేజ్ని ఉపయోగిస్తాము. కమ్ వాట్ మే అంటే ఏదేమైనా సరే అనే అర్థంలో ఉపయోగించాల్సి వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మీరు చర్చికి వెళ్తారా. దీని ఇంగ్లీష్లో డూ యూ గో టు చర్చ్ మీరు చర్చికి వెళ్తారా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎంత గొప్పదాన్నో నాకు తెలుసు. దీని ఇంగ్లీష్లో ఐ నో హౌ గ్రేట్ ఐ యామ్ నేను ఎంత గొప్పదాన్నో నాకు తెలుసు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఒక బైక్ మాత్రమే కాక కారు కూడా ఉంది. దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ గాట్ ఏ కార్ యాజ్ వెల్ యాజ్ ఏ మోటార్ బైక్ నాకు ఒక బైక్ మాత్రమే కాక కారు కూడా ఉంది. ఇక్కడ యాజ్ వెల్ యాజ్ అని చెప్పేటప్పుడు అది మాత్రమే కాక అని అర్థం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. I will see you with some other concept. Until then, please keep learning, keep practicing and keep supporting me. Have a nice day.